వెల్కమ్ టు నరేష్ అకాడమీ. టాపిక్: భారతదేశం సైన్యం నిర్వహించిన ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్ల జాబితా 1948 నుంచి 2025 వరకు. 1. ఆపరేషన్ పీస్ 1948 ప్రస్తుత భారత రాష్ట్రమైన గుజరాత్లో ఉన్న జునాగఢ్ రాచరిక రాష్ట్రం. బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత ఫిబ్రవరి 1948లో ఇది పాకిస్తాన్ డొమినియన్లో చేరింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత భారత యూనియన్లో విలీనం చేయబడింది. 2. ఆపరేషన్ పోలో 1948 అనేది 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి నిర్వహించిన సైనిక చర్య. ఇది భారత యూనియన్ హైదరాబాద్పై 5 రోజుల పాటు సాగిన సైనిక చర్య. ఈ యుద్ధం సెప్టెంబర్ 13న ప్రారంభమై సెప్టెంబర్ 1948 18న ముగిసింది. భారతదేశం సెప్టెంబర్ 13, 2023న ఆపరేషన్ పోలో 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 3. ఆపరేషన్ విజయ్ 1961 గోవా, డామన్ మరియు డయ్యూ మరియు అంజడివా దీవులను స్వాధీనం చేసుకోవడానికి దారితీసిన భారత సైనిక చర్య. 4. ఆపరేషన్ స్టీపుల్ చేజ్ భారత సైన్యం 1971లో నక్సలైట్లపై జరిగిన దాడిలో పాల్గొంది. దీనికి ఆపరేషన్ స్టీపుల్ చేజ్ అనే కోడ్ పేరు పెట్టారు. బంగ్లాదేశ్ విముక్తికి నెలల ముందు పశ్చిమ బెంగాల్లో 1971 జూలై-ఆగస్టులో 45 రోజుల వ్యవధిలో ఆర్మీ పారామిలిటరీ పోలీస్ ఉమ్మడి ఆపరేషన్ జరిగింది. 5. ఆపరేషన్ ట్రైడెంట్ 1971-1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడరేవు నగరం కరాచీపై భారత నావికాదళం ప్రారంభించిన దాడి ఆపరేషన్ ట్రైడెంట్. ఆపరేషన్ ట్రైడెంట్ ఈ ప్రాంతంలో తొలిసారిగా యుద్ధంలో నౌకా విధ్వంసక క్షిపణులను ఉపయోగించింది. ఈ ఆపరేషన్ డిసెంబర్ 4, 5 రాత్రి జరిగింది. ఈ ఆపరేషన్ను గుర్తు చేసుకునేందుకు భారతదేశం ఏటా డిసెంబర్ 4న తన నేవీ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 6. ఆపరేషన్ పైథాన్ 1971 ఆపరేషన్ ట్రైడెంట్కు కొనసాగింపుగా ఆపరేషన్ పైథాన్ అనేది 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భారత నావికాదళం పశ్చిమ పాకిస్తాన్ ఓడరేవు నగరం కరాచీపై ప్రారంభించిన నావికాదళ దాడికి కోడ్ పేరు. పాకిస్తాన్ యుద్ధనౌకలు వ్యాపార నౌకలతో కలిసి భారత నావికాదళాన్ని ఓడించడానికి ప్రయత్నించాయి. ఈ ఎత్తుగడలను ఎదుర్కోవడానికి ఆపరేషన్ పైథాన్ డిసెంబర్ 1971 రాత్రి ప్రారంభించబడింది. 7. మేఘనా హెలివంతెన లేదా మేఘనా క్రాసింగ్ అని పిలువబడే ఆపరేషన్ కాక్టస్ లిల్లీ 1971 డిసెంబర్ 9 మరియు 12 మధ్య 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నిర్వహించిన వైమానిక దాడి ఆపరేషన్. మేఘనా నదిని దాటి అషుగంజ్ భైరబ్ బజార్ వద్ద పాకిస్తాన్ బలమైన కోటను దాటుకుని ఢాకా చేరుకోవడానికి భారత సైన్యం మరియు భారత వైమానిక దళం దీనిని నిర్వహించాయి. ఈ ఆపరేషన్ సాధారణంగా మేజర్ జనరల్ తరువాత లెఫ్టినెంట్ జనరల్ సాగత్ సింగ్ యొక్క ఆలోచనగా పరిగణించబడుతుంది. 8. టాంగైల్ ఎయిర్ డ్రాప్ డిసెంబర్ 11, 1971 అనేది టాంగైల్ ప్రాంతంలోని పూంగ్లి వంతెన మరియు ఫెర్రీని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం నిర్వహించిన వైమానిక ఆపరేషన్. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం మరియు 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భాగం. భారత సైన్యం యొక్క పారాచూట్ రెజిమెంట్లోని 2 పారా పాల్గొన్న ఈ ఆపరేషన్ తరచుగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద కాకపోయినా అతిపెద్ద వైమానిక ఆపరేషన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. 9. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 అనేది సిక్కు మతం యొక్క పవిత్ర స్థలం అయిన స్వర్ణ దేవాలయం హర్మందిర్ సాహిబ్ మరియు దాని ప్రక్కనే ఉన్న భవనాల నుండి జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మరియు ఇతర సిక్కు ఉగ్రవాదులను తొలగించడానికి భారత సాయుధ దళాలు 1984 జూన్ 1 మరియు 10 మధ్య నిర్వహించిన సైనిక చర్య. 10. ఆపరేషన్ వుడ్రోస్ అనేది పంజాబ్ రాష్ట్రంలో
విస్తృతమైన ప్రజా నిరసనను నివారించడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత నెలల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్వహించిన సైనిక చర్య ప్రభుత్వం అతిపెద్ద సిక్కు రాజకీయ పార్టీ అయిన అకాలీదళ్లోని ప్రముఖులందరినీ అరెస్టు చేసి పెద్ద విద్యార్థి సంఘం అయిన ఆల్ ఇండియా సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్ను నిషేధించింది. 11 ఆపరేషన్ మేఘదూత్ లడఖ్లోని సియాచిన్ హిమానీనదంపై పూర్తి నియంత్రణ సాధించడానికి భారత సాయుధ దళాల ఆపరేషన్కు ఆపరేషన్ మేఘదూత్ అనే కోడ్ నేమ్ పెట్టారు. 1984 ఏప్రిల్ 13 ఉదయం అమలు చేయబడిన ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమిగా గుర్తించబడింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ ఆపరేషన్ అబాబిల్ను ముందస్తుగా అడ్డుకుంది మరియు విజయవంతమైంది. ఫలితంగా భారత దళాలు సియాచిన్ హిమానీనదంపై పూర్తిగా నియంత్రణ సాధించాయి. 12 ఆపరేషన్ పవన్ సంస్కృతంలో ఆపరేషన్ విండ్ అనేది 1987 చివరలో ఇండో శ్రీలంక ఒప్పందంలో భాగంగా ఏటికి నిరాయుధీకరణను అమలు చేయడానికి తమిళ టైగర్లుగా పిలువబడే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఏటికి నుండి జాఫ్నాను నియంత్రించడానికి భారత శాంతి పరిరక్షక దళం ఇప్కేఫ్ నిర్వహించిన ఆపరేషన్కు కేటాయించిన కోడ్ పేరు. దాదాపు 3 వారాల పాటు జరిగిన క్రూరమైన పోరాటంలో ఇప్కేఫ్ జాఫ్నా ద్వీపకల్పాన్ని ఏటిటి నుండి స్వాధీనం చేసుకుంది. శ్రీలంక సైన్యం ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది. భారత ఆర్మీ ట్యాంకులు, హెలికాప్టర్ గన్షిప్లు మరియు భారీ ఫిరంగి దళాల మద్దతుతో ఇప్కేఫ్ 214 మంది సైనికులు మరియు అధికారుల ఖర్చుతో ఓడించింది. 13 ఆపరేషన్ కాక్టస్ అనేది 1988లో మాల్దీవులలో భారత సాయుధ దళాల నేతృత్వంలోని ఒక మిషన్. దీనిలో ఇది తిరుగుబాటు ప్రయత్నాన్ని నిరోధించింది. ఈ తిరుగుబాటు ప్రయత్నం అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. 14 ఆపరేషన్ పూమలే తమిళం విలో పూమలే పువ్వుల దండ ఈగిల్ మిషన్ 4 అని కూడా పిలుస్తారు. ఇది శ్రీలంక అంతర్యుద్ధంలో తమిళ పులులకు మద్దతుగా జూన్ 1987 4న శ్రీలంకలోని జాఫ్నా నగరంపై వైమానిక సామాగ్రిని జారవిడిచేందుకు భారత వైమానిక దళం చేపట్టిన మిషన్కు కేటాయించిన కోడ్ నేమ్. 15 ఆపరేషన్ సఫేద్ సాగర్ హిందీలో ఆపరేషన్ వైట్ ఓషన్ అనేది 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యంతో కలిసి వ్యవహరించడంలో భారత వైమానిక దళం పోషించిన పాత్రకు కేటాయించిన సంకేతనామం. ఈ యుద్ధం నియంత్రణ రేఖ వెంబడి కార్గిల్ సెక్టార్లోని ఖాళీగా ఉన్న భారతీయ స్థానాల నుండి పాకిస్తాన్ సైన్యం యొక్క సాధారణ మరియు క్రమరహిత దళాలను తరిమికొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. 16 అట్లాంటిక్ సంఘటన ఆగస్టు 10, 1999న జరిగింది. పాకిస్తాన్ నావల్ ఎయిర్ ఆర్మీ యొక్క బ్రెగ్వెట్ అట్లాంటిక్ సముద్ర గస్తీ విమానం భారత వైమానిక దళానికి చెందిన మిగ్ యుద్ధ విమానం భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దులోని రాన్ ఆఫ్ కచ్ మీదుగా కూల్చివేసింది. దీని ఫలితంగా పైలట్లతో సహా 16 మంది పాకిస్తానీ సిబ్బంది మరణించారు. కార్గిల్ యుద్ధం ముగిసిన 1 నెల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇది రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత తీవ్రతరం చేసింది. 17 ఆపరేషన్ పరాక్రమ్ డిసెంబర్ 13, 2001న న్యూఢిల్లీలోని తన పార్లమెంటుపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ పరాక్రమ్ను ప్రారంభించింది. 18 ఆపరేషన్ సర్ప్ వినాష్ జమ్మూ కాశ్మీర్లోని పిర్ పంజాల్ శ్రేణిలోని హిల్కాకా పూంచ్ రన్కోట్ ప్రాంతంలో 2003 ఏప్రిల్ నుంచి మే నెలల్లో స్థావరాలను ఏర్పరచుకున్న ఉగ్రవాదులను తరిమికొట్టడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సర్ప్ వినాష్ స్నేక్ డిస్ట్రాయర్. ఈ ఆపరేషన్లో వివిధ జిహాదీ సంస్థలకు చెందిన 64 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్ సమయంలో దొరికిన ఉగ్రవాదులు ఉపయోగించిన రహస్య స్థావరాల వ్యవస్థ జమ్మూ కాశ్మీర్లో తిరుగుబాటు చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్దది. 19 ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో 2008 ముంబై దాడులు 26/11 దాడులు అని కూడా పిలుస్తారు. ఈ దాడులలో పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 10 మంది సభ్యులు ముంబై అంతటా 4 రోజుల పాటు 12 కాల్పులు మరియు బాంబు దాడులు నిర్వహించారు.
నవంబర్ 28 తెల్లవారుజామున తాజ్ హోటల్ మినహా అన్ని ప్రదేశాలను ముంబై పోలీసులు మరియు భద్రతా దళాలు భద్రపరిచాయి. నవంబర్ 29న మిగిలిన ఉగ్రవాదులను తరిమికొట్టడానికి భారతదేశ జాతీయ భద్రతా గార్డులు ఆపరేషన్ బ్లాక్ టోర్నాడోను నిర్వహించాయి. ఇది తాజ్ హోటల్లో మిగిలి ఉన్న చివరి ఉగ్రవాదుల మరణంతో ముగిసింది. ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో అనేది ఆపరేషన్కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన కోడ్ పేరు. 20. ఆపరేషన్ రాహత్ జూన్ 2013లో కొండ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఐఎఫ్ ఆపరేషన్ రాహత్ను నిర్వహించింది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద హెలిబోర్న్ తరలింపు మరియు రెస్క్యూ ఆపరేషన్. 21. ఆపరేషన్ కామ్ డౌన్ ఇది సెప్టెంబర్ 2016లో ప్రారంభించబడింది. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ఆపరేషన్ కామ్ డౌన్ దళాలను ప్రధానంగా దక్షిణ కాశ్మీర్లో మోహరించారు. అశాంతి మరియు ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలకు పాఠశాలలు, దుకాణాలు మరియు కనెక్టివిటీ 3 నెలలకు పైగా కోల్పోయాయి మరియు ఆపరేషన్ కామ్ డౌన్ దీనిని రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 22. ఆపరేషన్ మదద్ 2018 వరదలతో బాధపడుతున్న కేరళలో ఒక ముఖ్యమైన రెస్క్యూ మరియు రిలీఫ్ మిషన్ అయిన ఆపరేషన్ మదద్ను భారత నావికాదళం ప్రారంభించింది. హిందీలో ఆ మదద్ అనే పదానికి సహాయం అని అర్థం. 23. ఆపరేషన్ బందర్ 2019 పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి బాలాకోట్లోని అతిపెద్ద జైష్ మొహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై బాంబు దాడి చేయడానికి ఐఎఫ్ ఆపరేషన్ ప్రారంభించింది. 24. ఆపరేషన్ రాండోరీ బెహక్ అనేది భారత సైన్యం యొక్క 4 పారా స్పెషల్ ఫోర్సెస్ ఎస్ఎఫ్ ఏప్రిల్ 2020లో ప్రపంచం COVID-19 మహమ్మారితో పోరాడుతున్న సమయంలో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లోని కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ ఏలోసి సమీపంలో నిర్వహించిన ముఖ్యమైన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్. 25. ఆపరేషన్ సింధూర్ అనేది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు మే 2025 7న ప్రారంభించిన సమన్వయంతో కూడిన ఖచ్చితమైన దాడి ఆపరేషన్. ఆపరేషన్ సింధూర్ కింద భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్ పోజకే లోని జైష్ మొహమ్మద్, లష్కరే-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్లతో అనుసంధానించబడిన 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరైనా యూపీఎస్సీ, ఏపీఎస్సీ లేదా ఇతర ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి తప్పకుండా షేర్ చేయండి.